అంటే తెలంగాణ వచ్చే టైంకి నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను, ఇంటర్ చదువుతున్నాను. అప్పుడు ఉద్యమం చాలా ఉర్రెత్తున ఉంది 2011 అండ్ 12 టైంలో. ఆ టైంలో చాలా పాటలు, అంటే ఎగ్జాంపుల్ ఒక పాట ఏముందంటే, పొమ్మంటే పోవెందుకు పోరావో ఆంధ్రధర అని నేను శ్రీ చైతన్య కాలేజ్లోనే పాడితే నన్ను 2 రోజులు కాలేజ్కి రానియలేరు. సో అట్లాంటి అనుభవాలు నాకు కూడా ఉద్యమం టైం నుంచి ఉన్నాయి. అయితే ఏమైంది జవహర్ నగర్కి అని వెంకటాచార్య అంకుల్ చేసిన ఈ కార్యక్రమం, అంటే జవహర్ నగర్ అంటే మనందరికీ తెలుసు. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను ఎదుగుతున్నా, జవహర్ నగర్ కూడా విస్తరిస్తుంది, కానీ డెవలప్మెంట్లో కొంచెం వెనుకబడి ఉంది. ముఖ్యంగా విద్యా వైద్యం మనకు కావాలి. విద్యా రంగంలో అంటే ఇక్కడ 90 కాలనీలు ఉన్న ఒక 7-8 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. దాని గురించి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి కంపల్సరీ మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ అవ్వలేదు. ఈవెన్ నా 28th డివిజన్లో కూడా శాంక్షన్ అయింది, కానీ ఇంకా ఎట్లాంటి కార్యరూపణ అనేది జరగలేదు. ఇక జవహర్ నగర్ మంచికి ఉంది, చెడుకు ఉంది. 50% మంచి ఉంది, 50% చెడు ఉంది. కాకపోతే ఎక్కువ చెడునే హైలైట్ చేసి జవహర్ నగర్ అంటే అబ్బా స్లమ్ము అనే విధంగా ఉంది. కాబట్టి అది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం జవహర్ నగర్ ప్రజల్లాగా మన మీద ఖచ్చితంగా ఉంది. ఏదైతే జవహర్ నగర్ మంచి దేనికి అంటే, ఇది సిటీకి దగ్గరగా ఉంది. ఒక 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు పెడితే ప్లాట్ వస్తుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కొనుక్కొని సొంత ఇంటిలో ఉండి కష్టం చేసుకొని వచ్చి 4 బుక్కలు తినాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనే ఈ జవహర్ నగర్ కూడా ఇంత పెద్దగా అవ్వడానికి కారణం కూడా అది ఒక మెయిన్ రీజన్. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు అయితే బయట ప్రజాప్రతినిధులకు కానీ ఇంకా వేరు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ ఎవరికైనా తినిపించడంలో అది ఇంకో 2 లక్షలు ఎక్కువైతుంది. అట్లా ప్రజల మీద భారం పడిపోతుంది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వేదిక పైన ఉన్న పెద్దలకి అట్లనే ప్రజలకు కూడా, ఇఫ్ ఎనీ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే కంపల్సరీ మేము ముందుంటాము. ఇంతకుముందు పాషా యాదగిరి అంకుల్, నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఫ్యాన్. అంటే ఒక అభిమాని ఆమెకి ఇష్టమైన వ్యక్తుల మధ్యలో కూర్చుంది అంటే అది చాలా గొప్ప విషయం. నాకు అది చాలా అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఫ్యాన్. నేను వాళ్ళ మధ్యలో కూర్చున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. రాజకీయ నాయకులు అంటే ఇది అని చెప్పినారు, వాళ్ళందరూ మాత్రం లాంటి రాజకీయ నాయకురాలని నేను డెఫినెట్గా కాదు. నేను డెఫినెట్గా ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిగా నేను ఈ రాజకీయంలోకి వచ్చినాను. ఈ 5 ఏళ్ళు కూడా అట్లే పనిచేసినాను, ఇక ఫ్యూచర్లో కూడా అట్లే పనిచేస్తానని మీ అందరి ముందు మాటిస్తూ